మన జీవితాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు పుణ్యాలు అధికంగా చేస్తే మరణానంతరం మన యొక్క ఆత్మ శరీరాన్ని విడిచి స్వర్గానికి చేరుతుంది. స్వర్గానికి వెళ్లిన ఏ ఆత్మైనా కొంతకాలం వరకే స్వర్గంలో నివసిస్తుంది. అటుపై ఆ ఆత్మ ఈ భూమిపైన పునర్జన్మ ఎత్తి తీరాలి. స్వర్గం నుంచి వచ్చి పునర్జన్మ పొందినటువంటి ఆత్మకు సుభిక్షమైన జీవితం లభిస్తుంది. నరకానికి వెళ్ళినటువంటి ఆత్మ అంటే అధిక పాపాలు చేసినటువంటి ఆత్మ మరణానంతరం అంటే ఆ మనిషి మరణించిన తరువాత ఆ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. నరకం చేరినటువంటి ఆ ఆత్మలు కొంతకాలం గడిచిన తరువాత మళ్ళీ నరకం నుంచి రిలీజ్ అవుతాయని చెప్పచ్చు. మళ్లీ పునర్జన్మ నొందుతుంది. ఈ భూమిపై మళ్లీ జన్మించిన తరువాత అతనికి అనేక కష్ట నష్టాలు అంటే కష్టాలున్న కుటుంబంలో పుట్టి తను అనుభవించి తీరాలి. ఇదొక్కటే 100% నిజం.